మూర్తి ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ ఇప్పటికే కకావికలమవుతుంది. పాకిస్తాన్ అంతా కూడా వణికిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజులుగా ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్పై భారత సైన్యం దాడి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రతీకార సంబంధించిన ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్ పర్యాటకుల దగ్గర అక్కడ ఉగ్రవాదులు వచ్చి దాడి చేశారో అప్పటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుని తర్వాత మొన్న డ్రోన్లకు సంబంధించినటువంటి దాడులకు సంబంధించుకోవచ్చు అంశాలపై కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో త్రివిధ దళాలకు సంబంధించి మాట్లాడుతూ కూడా పాకిస్తాన్పై చర్యలు తీసుకునే పరిస్థితి కనబడుతుంది. కానీ లేటెస్ట్ అప్డేట్గా గమనిస్తే కొద్దిసేపు క్రితమే డొనాల్డ్ ట్రంప్ ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఇప్పుడు పాకిస్తాన్లో భారతదేశంలో చాలా చర్చనీయాంశ పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ యుద్ధం ముగిసినట్లే ఇండియా పాక్కు కాల్పుల విరమణకు అంగీకరించేందుకు కూడా ఆయన ట్వీట్ చేసినటువంటి పరిస్థితి ఒకసారి ఆ ట్వీట్ను మీకు చూపించేటువంటి ఆ ప్రయత్నం చేస్తాను, మీకు చూపించి చెబుతాను. ఆఫ్టర్ ఏ లాంగ్ నైట్ ఆఫ్ టాక్స్ ఇమిడియేట్ బై యునైటెడ్ స్టేట్స్ ఐఎమ్ ప్లీజ్డ్ టు అనౌన్స్ దట్ ఇండియా అండ్ పాకిస్తాన్ హ్యావ్ అగ్రీడ్ టు full and immediate ceasefire. Congratulations to both countries on using common sense and great intelligence. Thank you for your attention to this matter అంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ ఇలా ట్వీట్ చేశారు. ఫస్ట్ ఈ ట్వీటే పాకిస్తాన్లో భారత్లో చాలా చర్చమరి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే సింధూర్ ఆపరేషన్తో ఇప్పటికే పాకిస్తాన్లో భారీ నష్టం జరిగి పాకిస్తాన్లో ఇప్పటికే అనేక మంది భారత సైన్యం కావచ్చు ఉగ్రవాదులు చనిపోయిన పరిస్థితి కనబడుతుంది. కానీ ఎప్పుడైతే అమాయకుల సంబంధించినటువంటి పరిస్థితులకు సంబంధించినటువంటి ఎవరైతే అప్పుడు దాడి చేశారో వారికి తప్పకుండా ప్రతీకార చర్య చేసినటువంటి నేపథ్యంలోనే ఇటు భారత సైన్యం కావచ్చు ఆర్మీ కావచ్చు వైమానిక సంబంధించినటువంటి దళాలు ఎప్పటికప్పుడు పాక్ సైన్యానికి తిప్పుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. పాకిస్తాన్లో ఇప్పటికే అనేక భారీ నష్టం జరిగినట్టుగా అక్కడ ఉన్నటువంటి సమాచారం అయితే అందుతుంది. మరి చూడాలి అఫీషియల్గా దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కావచ్చు ప్రధాని మోడీ రాజ్నాథ్ సింగ్ డొనాల్డ్ ట్రంప్కు సంబంధించిన ట్వీట్కు ఎట్లా స్పందిస్తారు, ఈ ట్వీట్పై కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంది, నిజంగానే డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేసినట్టు భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు రెండు దేశాలు ఒప్పుకున్నాయా లేదంటే డొనాల్డ్ ట్రంప్ నిజంగానే మాట్లాడి మద్దతుత్వం వహించారనే విషయం మరి కాసేపటి తెలియబోతుంది. ఎందుకంటే 6 గంటల సమయంలో కేంద్ర సంబంధించినటువంటి వైమానిక కావచ్చు రక్షణ శాఖ సంబంధించినటువంటి సంయుక్తంగా మీడియా సమావేశం ఉండబోతుంది. సింధూర్ ఆపరేషన్తో నైట్ జరిగినటువంటి పరిణామాలు కావచ్చు ప్రజెంట్ జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి కావచ్చు ఉదయం నుంచి పాకిస్తాన్ ఎట్లా వ్యవహరిస్తుంది భారత సైన్యం ఎట్లా తిప్పికొడుతుందో మరి కాసేపట్లోనే మీడియా సమావేశంలో ఈ వివరాలు నడిచే అవకాశం ఉంటుంది. మీడియా సమావేశంలో కూడా డొనాల్డ్ ట్రంప్ సంబంధించిన ట్వీట్పై కూడా చర్చించే అవకాశం వచ్చి కనబడుతుంది. ఈ ట్వీట్కి సంబంధించి కూడా మరింత క్లారిటీ రావాల్సిన అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే భారత్ పాకిస్తాన్ సంబంధించినటువంటి ఎయిర్ బేస్లను ధ్వంసం చేసింది, పాకిస్తాన్ సంబంధించినటువంటి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. పాకిస్తాన్ కకావికలమవుతున్నప్పటికీ కూడా కొంత గాంభీర్యం ప్రదర్శించినటువంటి ప్రయత్నాన్ని చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. పాకిస్తాన్లో అబద్ధ ప్రచారాన్ని ఫేక్ ప్రచారాన్ని కొనసాగిస్తూ పాకిస్తాన్ సంబంధించినటువంటి జనాలు ఎవరు కూడా తిరగబడకుండా జనాలు పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకం కాకుండా భారత్పై మేమే గెలిచాం, భారత్ సంబంధించినటువంటి దాడులను భారత్ సంబంధించినటువంటి డ్రోన్లను తిప్పికొడుతున్నామని పాకిస్తాన్ ఒక ఫేక్ ప్రచారాన్ని కొనసాగించినప్పటికీ కూడా తప్పకుండా ఫేక్ ప్రచారాన్ని నమ్మకూడదంటూ కూడా కేంద్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు భారత ప్రజలకు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి వారంతా కూడా ఫేక్ ప్రచారం కొనసాగించినప్పటికీ కూడా తప్పకుండా వాటిని తిప్పికొడతామని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. రావాల్పేడి కావచ్చు షేర్కోట చాకల్వాయ్ ఎయిర్ బేస్లను భారత ప్రభుత్వం ధ్వంసం చేసింది. ఇస్లామాబాద్ దగ్గర రహీమర్ ఎయిర్ బేస్ను ధ్వంసం చేశారు. చక్లాల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను కూడా భారత్ ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. పాక్లోని 3 రాడర్ స్టేషన్లను భారత్ ధ్వంసం చేసింది. పాకిస్తాన్ HQ-9 సిస్టమ్ను భారత ఆర్మీ ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. సియాల్కోట ఉగ్రవాదుల స్థావరంపై భారత ఆర్మీ ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. పాకిస్తాన్ లాంచ్ ప్యాడ్ కూడా భారత ధ్వంసం చేసింది. ఇలా భారత్ పాకిస్తాన్ సైన్యం కావచ్చు పాకిస్తాన్ సంబంధించినటువంటి ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసిన నేపథ్యంలోనే పాకిస్తాన్ సంబంధించినటువంటి వారంతా కూడా కకావికలమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఎంత ఇబ్బంది పడినా కకావికలమవుతున్నప్పటికీ కూడా పాకిస్తాన్ మాత్రం బయటికి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ భారత్ సంబంధించినటువంటి క్షిపణులను కావచ్చు భారత్ సంబంధించిన డ్రోన్లనే భారత్ సంబంధించినటువంటి ఫ్లైట్లనే దాడి చేశామని ఫేక్ ప్రచారాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఆ ఫేక్ ప్రచారాన్ని ఎవరు నమ్మద్దంటూ కూడా భారత సంబంధించినటువంటి అధికారులు కావచ్చు కేంద్ర ప్రభుత్వం నుంచి దేశ ప్రజలందరికీ కూడా ఒక మెసేజ్ వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపటి క్రితమే డొనాల్డ్ ట్రంప్ ట్వీట్కి సంబంధించినటువంటి క్లారిటీ రావాల్సిన అవకాశం అయితే కనబడుతుంది. నిజంగానే ఒకవేళ కనుక కాల్పుల విరమణ ముగిస్తే పాకిస్తాన్కే శుభపరిణామంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారత సైన్యం చాలా పటిష్టంగా ఉంది. భారత ఆర్మీ కావచ్చు నేవీ కావచ్చు ఏ రంగంలో కావచ్చు ఎవరైనా భారత సైన్యంలో పనిచేసే వారంతా కూడా భారత్లో
సంబంధించినటువంటి చాలా పటిష్టంగా చాలా గట్టిగా చాలా ఎంతో బలంగా ఎంతో ధైర్యంగా భారత సైన్యం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ చాలా వీక్ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఒకవేళ నిజంగానే డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేసినటువంటి పరిస్థితి కావచ్చు, ఆ ట్వీట్కు సంబంధించినటువంటి నిజంగానే రెండు దేశాల మధ్య సయోధ్య కుదిరి కాల్పుల విరమణ గనక పరిస్థితి తలెత్తితే పాకిస్తాన్కే శుభపరిణామాలుగా పాకిస్తాన్కే ఇంకా ఎటువంటి ఇబ్బందులు ఎత్తకుండా ఇప్పటికే ఇక కోలుకున్నటువంటి అవకాశాలు కనబడతాయి. ఎందుకంటే భారత సైన్యానికి సంబంధించుకోవచ్చు, భారత్ అంతా కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తూ ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్మీ జవాన్లను ఇంకా బార్డర్లోకి దింపి ఇంకా పాకిస్తాన్పై గట్టి పోరాటం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపు క్రితమే మోడీ కూడా చాలా కీలక ప్రకటన చేశారు. ఎవరైతే ఉగ్రవాదులు కావచ్చు, ఎవరైతే ఈ హింస చర్యలు తీసుకుంటారో వారిని తప్పకుండా పాక్లో చొరబడైనా తప్పకుండా ధ్వంసం చేసి వారిపై చర్యలు తీసుకొని వారిని భరతం పడతామంటూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక నిర్ణయాన్ని ప్రకటించిన నేపథ్యంలోనే పాకిస్తాన్ వణికిపోతున్నప్పటికీ కూడా ఈ డొనాల్డ్ ట్రంప్ సంబంధించిన ట్వీట్ పై అయితే పాకిస్తాన్ సంబంధించి కొంచెం ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. మూర్తి రైట్ తిరుపతి, నిజంగానే బతుకు జీవడం అనుకుంటేనేమో పాకిస్తాన్, లేకపోతే ఏంటంటే తప్పనిసరిగా అయితే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని పెద్దన్న పాత్ర పోషిస్తున్న ట్రంప్ చెప్పిన మాటలు విని ఎట్లీస్ట్ ఏంటంటే భారత్ లాంటి ఈ దేశానికి ఎదురొడ్డకుండా ఏంటంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే భారత్ శాంతి కాముక దేశం. తప్పనిసరిగా భారత్ ఎవరికి కూడా హాని చేయాలని నష్టం చేయాలని కోరుకోదు, పర్టికులర్గా జనాలకు ఎవరికి కూడా నష్టం చేయాలని జరుగుతూ నరేంద్ర మోడీ చెప్పినట్టుగా నిజంగా ఏంటంటే ఈ మాట ఏమాత్రము ఏ దాడి జరిగినా ఉగ్రవాద దాడిగానే చేసి తప్పనిసరిగా ఎక్కడ జరిగితే ఆ దేశంలోకి వెళ్ళి అటాక్ చేసేలాగా తప్పనిసరిగా అది చాలా మంచి నిర్ణయం. ప్రజలంతా కూడా హర్షిస్తూ ఉన్నారు.